చింత చిగురు మనకి మార్కెట్లో కేజీ 1000 రూపాయలు అలా చాలా ఎక్కువ ఖరీదుతో దొరుకుతుంది కదండి. ఆ చింత చిగురు టేస్ట్ తోటి ఉండే షికాకాయ మొక్కని మనం సులువుగా గార్డెన్లో పెంచుకోవచ్చండి. మనకి చింత చిగురులో ఎటువంటి పోషకాలు ఉంటాయో, ఎటువంటి టేస్ట్ ఉంటుందో అదంతా కూడా షికాకాయ ఆకులో కూడా ఉంటుందండి. మా ఇంట్లో చింత చెట్టు ఉంది, అలాగే షికాకాయ మొక్క కూడా ఉందండి. ఈ మొక్కని చాలా సులువుగా మనం పెంచుకోవచ్చు. మనం తలంటు పోసుకోవడానికి వాడతాం కదండి షికాకాయలు. ఆ గింజలు నాటితే చాలు చక్కగా వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవాలండి, లేదంటే పెద్ద చెట్టులాగా పెరిగిపోతుంది ఇది. ఆ ఆకులు కట్ చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా మనం సిజర్ అది ఉపయోగించుకుని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే అండి చక్కగా మనకి కూరల్లో వేసుకున్న, పప్పులో వేసుకున్న, పచ్చడి చేసుకున్న చింత చిగురులాగే ఉంటుందండి. వీలైతే చింత చిగురు మనకి కష్టం పెంచుకోవడం, దొరకడం కష్టం అనుకుంటే షిక్కాకాయ మొక్క కూడా చక్కగా మనం గార్డెన్లో కుండీలోనూ వేసుకోవచ్చండి, నేల మీద వేసుకోవచ్చు.